ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సర్వభూపాల వాహన సేవలో సర్వాభీష్ట సిద్ధ ప్రదాత అనుగ్రహం. జూబ్లీహిల్స్ టీటీడీ శ్రీ వెంకటేశ్వరాలయంలో వేడుకగా ఊంజల సేవ. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు లేఖ. ఒంటిమిట్ట క్షేత్రంలో ఏప్రిల్ 6వ తేదీ నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు. కళ్యాణ వేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఈవో జె శ్యామలరావు. కడప జిల్లా యంత్రాంగం టీటీడీ అధికారులతో సమీక్షా సమావేశం. శ్రీకాళహస్తి క్షేత్రంలో వైభవపేతంగా శివపార్వతుల కళ్యాణోత్సవం. ఆది దంపతుల కళ్యాణ వీక్షణతో పులకితులైన భక్తజనం. అలిపిరి పాదాల మండపంలో బాలాలయం క్రతువులు ప్రారంభం. నేటి నుండి 3 రోజుల పాటు శ్రీ గోదాదేవి సన్నిధిలో విశేష ఆరాధనలు. భక్తకోటి సర్వాభీష్టాలను అనుగ్రహించే అభయప్రదాతగా ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సర్వభూపాల వాహన సేవ వేడుకగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ఊయలలో వెంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. అనంతరం శ్రీనివాసుని సర్వభూపాల వాహన సేవ జరిగింది. దేవేరి సమేత స్వామివారిని సర్వాలంకార శోభితంగా సర్వభూపాల వాహనంపై ఆసీనులను చేసిన అర్చకులు ప్రత్యేక పూజలతో నివేదన, హారతులు సమర్పించారు. ఆపై భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో సర్వభూపాల వాహన సేవ విశేషంగా జరిగింది. శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, వరమును సగవయ్యా వాసుదేవ కృష్ణ. శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, వరమును సగవయ్యా వాసుదేవ కృష్ణ. శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ. శరణు 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 శరణు. తిరుమల పుణ్యక్షేత్రంపై విమానాలు ఎగరకుండా నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆగమ శాస్త్ర నిబంధనలు, ఆలయ పవిత్రత, భద్రత, భక్తుల మనోభావాలు దృష్టిలో ఉంచుకుని తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు. తిరుమల కొండపై తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు, ఇతర వైమానిక కార్యకలాపాలతో శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతోందని తెలియజేశారు. తిరుమల పవిత్రత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటానికి తిరుమల క్షేత్ర గగనతలాన్ని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించడం ముఖ్యమైన అడుగు అని తెలియజేశారు. తక్షణం ఈ విషయంపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కేంద్ర మంత్రిని టీటీడీ చైర్మన్ కోరారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందస్తు కార్యాచరణతో ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తుల రద్దీకి అనుగుణంగా పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ఏకశిలా నగరంగా విఖ్యాతి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6వ తేదీ నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు శనివారం ఒంటిమిట్ట క్షేత్రంలోని యాత్రికుల ఉచిత వసతి సముదాయంలోని సమావేశ మందిరంలో కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, కడప జిల్లా అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, టీటీడీ అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో స్వామివారి దర్శనానికి, వాహన సేవల వీక్షణ కోసం తరలివచ్చే భక్తకోటికి అవసరమైన భద్రతతో పాటు సౌకర్యాలను పెంపొందించాలని అధికారులకు సూచించారు. కడప జిల్లా పరిపాలనా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, టీటీడీ యంత్రాంగం సమన్వయ సహకారాలతో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా స్వామివారి ఉత్సవాలను కనులారా వీక్షించి సంతోషంగా తమ ముంగిళ్లకు వెళ్లేలా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. సీతారామ కళ్యాణ మహోత్సవం రోజున వీవీఐపీ ప్రముఖులతో పాటు సామాన్య భక్తులకు పటిష్ట భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులందరికీ అన్నప్రసాదాలు, త్రాగునీరు అందేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. 15 రోజులకు ఒకసారి పనుల ప్రగతిని సమీక్షిస్తానని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలపై ప్రచార రథాల ద్వారా కడప, అన్నమయ్య జిల్లా ప్రధాన పట్టణాలతో పాటు ఒంటిమిట్ట పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. వేసవి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈవో సూచించారు. జరగబోయే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలకి అలాగే కళ్యాణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు రివ్యూ చేసుకోవడానికి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే జేఈఓ గారు, టీటీడీ జేఈఓ గారు, అలాగే మిగిలిన జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు అందరం కలిసి ఇవాళ సమీక్షించడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వారు ఇక్కడ స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలు, వాహన సేవల్లో పాల్గొని అలాగే కళ్యాణోత్సవంలో పాల్గొని వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా వెళ్ళాలి, వారికి మంచి అనుభవం ఇవ్వాలి, ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. వారికి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకూడదు. ఎక్కడైనా సరే అసౌకర్యం అంటే మనకి వారు వచ్చేటప్పుడు కానీ, వెళ్ళేటప్పుడు కానీ, ఇక్కడ ఉండేటప్పుడు కానీ, ఇక్కడ ఆహార సదుపాయం కానీ, తాగునీరు కానీ, లేకపోతే శానిటేషన్ కానీ, టాయిలెట్స్ కానీ ఏవి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. అలాగే క్రౌడ్ కంట్రోల్ అంటే ఎక్కువ మంది వస్తారు కాబట్టి విశేషంగా మనకి కళ్యాణోత్సవం రోజు 50,000 మంది దాకా వస్తారు కాబట్టి వాటికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి కూడా మేము చర్చించడం జరిగింది. ఆ రోజు శ్రీవారి సేవకులు, అలాగే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, అలాగే పోలీసు సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే కలెక్టర్ తరపు నుంచి మెజిస్ట్రేట్స్, అలాగే మా తరపు నుంచి కూడా టీటీడీ సిబ్బంది, విజిలెన్స్ అందరూ కూడా ఉంటారు. అందరూ కూడా ఒక టీం లాగా పనిచేయాలనేది కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. వీరందరికీ కూడా ఆ టీంకి అందరికీ కంబైన్డ్గా అందరికీ బ్రీఫింగ్ చేయడం ఇవన్నీ కూడా చేయాలని కూడా అనుకున్నాము. అలాగే వచ్చే భక్తులని ముఖ్యంగా టీటీడీకి లేకపోతే గవర్నమెంట్కి గెస్ట్ కింద ట్రీట్ చేయాలి అనేది ముఖ్యంగా అధికారులకి చెప్పడం జరిగింది. ఎందుకంటే వారు ఎంతో దూరం నుంచి వస్తారు, ఎంతో కష్టపడి ఆ టైంలో కూడా ఎండలు జనగా ఎక్కువగా ఉంటాయి. అలాంటి టైంలో భక్తులు ఏమన్నా కొద్దిగా ఎక్కువగా ఏమన్నా చెప్పినా సరే, వాళ్ళు ఏమన్నా చిరాకు పడినా, ఎక్కువగా ఏదన్నా ఉన్నా సరే మన తరపు నుంచి మన గెస్ట్ కాబట్టి సమయం కోల్పోకుండా వారికి అందించాల్సిన సేవలని ఓపికగా అందించాలి అనేది ఒకటి కూడా చెప్పడం జరిగింది. సో అన్ని విధాలుగా మేమందరం కూడా సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమం, బ్రహ్మోత్సవాల కార్యక్రమం, పవిత్రమైన కార్యక్రమాన్ని మేము విజయవంతంగా ముగించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటాం.
కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు, సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భక్తులందరికీ మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి సెక్టార్ల వారీగా విభజించి విధులు కేటాయిస్తామని వెల్లడించారు. ఈరోజు సీతారాముల వారి బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై టీటీడీ ఈఓ గారు సుదీర్ఘమైనటువంటి సమీక్ష చేయడం జరిగింది. ఆ సందర్భంగా టీటీడీకి సంబంధించి అదేవిధంగా జిల్లా అడ్మినిస్ట్రేషను అలాగే పోలీస్ వారి సహకారంతో డీటెయిల్డ్ మైక్రో ప్లాన్స్ అంటే సెక్టార్ వైజ్ కానివ్వండి, అలాగే ఇంకా మైక్రో ప్లాన్స్ తయారు చేసుకోవటం, అలాగే వాటిని సమన్వయంతో ఆ రోజు అమలు చేయటం, ఈ రెండింటిపైన ఎక్కువగా ఈరోజు డిస్కస్ చేయటం జరిగింది. అలాగే వివిధ ప్రాంతాల నుంచి రాబోతున్నటువంటి భక్తులందరికీ కూడా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు, ముఖ్యంగా కడప వరకు వచ్చినటువంటి భక్తుల్ని అక్కడి నుంచి ఈ ఒంటిమిట్ట వరకు తీసుకురావడం, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చే భక్తులకి కావలసినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా క్రియేట్ చేయటం, అదేవిధంగా కళ్యాణ మహోత్సవాలు అలాగే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి అయిన తర్వాత మళ్ళా ప్రతి భక్తుడు కూడా వారి వారి గమ్యస్థానాలకి సురక్షితంగా చేరేటట్టు ఏర్పాట్లు చేయటం జరుగుతూ ఉంది. అలాగే ఈవెంట్కి సంబంధించినటువంటి ఎవరైతే భక్తులు వస్తుంటారో అలాగే ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటారో వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ, అలాగే వారికి సాధ్యమైనంత వరకు చిరునవ్వుతో వాళ్ళకి కావలసినటువంటి అవసరాలని తీర్చే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే ఆ రోజు ముఖ్యంగా చిన్నపిల్లలకి అలాగే వృద్ధులకి సహాయకారంగా వారికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ముఖ్యంగా చిన్నపిల్లలకి కావాల్సినటువంటి మెడికల్ ఎయిడ్ కానివ్వండి, లేకపోతే అలాగే బాలింతలు కానీ, లేకపోతే అటువంటి వారికి కావాల్సినటువంటి ప్రైవేటు ఏర్పాట్లు కానివ్వండి, అదేవిధంగా వృద్ధులకి వికలాంగులకి కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి అసిస్టెన్స్ బేస్డ్ ఇవి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. సో అందరికీ కూడా భక్తులు అందరికీ కూడా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఈ యొక్క ఈవెంట్ని దిగ్విజయంగా కండక్ట్ చేయడానికి ప్రణాళికలు చేసుకుంటున్నాం. కడప జిల్లా ఎస్పీ జి అశోక్ కుమార్ మాట్లాడుతూ వీఐపీల నుండి సామాన్యుల వరకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తామని, సీసీ కెమెరాలను, డ్రోన్లను వినియోగించి కమాండ్ కంట్రోల్ ద్వారా భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చర్చించినటువంటి విషయాలు వచ్చే 50 నుంచి 60 వేల మంది భక్తులు వాళ్ళ యొక్క భద్రతా విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేయడం గురించి చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా వీవీఐపీ సెక్యూరిటీ మొదలుకొని సామాన్య భక్తుల వరకు అందరి భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో సీసీటీవీ కెమెరాస్ని ఎక్కడ అవసరమైతే అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేసుకొని మల్టీ డిసిప్లినరీ టీమ్స్గా డివైడ్ చేసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ సహకారంతో దాన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. దాదాపు 25 నుంచి 30 సెక్టార్లుగా డివైడ్ చేయడం జరుగుతుంది బందోబస్తుని. దాదాపు 4,000 మంది ఫోర్స్ని, డిఫరెంట్ స్థాయిలో ఉన్నటువంటి అధికారుల్ని బందోబస్తుకు ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడికక్కడ చెక్ పోస్టులు అయితేనేమి, రోడ్ డైవర్షన్ పాయింట్స్ అయితేనేమి ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసము డ్రోన్స్ను ఉపయోగించడానికి కూడా ఈరోజు డిస్కషన్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడైనా ఎవరికైనా భక్తులకు ఇబ్బంది అయినా కూడా వాళ్ళకి అంబులెన్స్ సౌకర్యంతో పాటు వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి సేఫ్గా హాస్పిటల్స్కి పంపించడం కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపుగా 70 గ్యాలరీస్ ఏర్పాటు చేసే విధంగా డిస్కస్ చేసుకున్నాం. ఆ 70 గ్యాలరీల్లోనూ సఫిషియెంట్ బందోబస్తును ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. తదుపరి రివ్యూలో, తదుపరి మీటింగ్స్లో మరిన్ని భద్రతా చర్యల గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. శ్రీకాళహస్తీశ్వరాలయం ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవంతో మెరిసింది. కళ్యాణాన్ని వీక్షించి పులకితులైన అశేష భక్తకోటి హరహర మహాదేవ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణోత్సవం వైభవపేతంగా జరిగింది. పసిడి ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించిన శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారిని సింహవాహనంపై, శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని గజవాహనంపై ఆసీనులను చేశారు. బాజా భజంత్రిల నడుమ శ్రీకాళహస్తిలోని కళ్యాణ వేదిక ప్రాంతానికి తీసుకొచ్చారు.
అక్కడ అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. తర్వాత వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్యధారణ, మాల మార్పిడి, తలంబ్రాల ఘట్టాలను నయన మనోహరంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 5 నుండి 9వ తేదీ వరకు మహాసంప్రోక్షణ మహోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్టు టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. ముందుగా ఒంటిమిట్ట కోదండరామాలయం వద్దకు చేరుకున్న ఈవో శ్యామలరావు దంపతులకు అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం బాలాలయంలోని ఉత్సవమూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు వేదాశీర్వచనం పలికి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఈవో, జేఈఓ వి వీరబ్రహ్మంతో కలిసి ఆలయం లోపల బాలాలయం మహాసంప్రోక్షణ ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలు, వైదిక క్రతువుల నిర్వహణ కోసం చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా పర్యటించి పలు విషయాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆలయంలోని శిల్పకళపై అర్చకులు ఈవోకు వివరించారు. అనంతరం ఈవో అన్నప్రసాద కేంద్రానికి చేరుకుని భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించారు. ఆపై కళ్యాణోత్సవం మండపం ప్రాంగణానికి చేరుకున్న అక్కడ జరుగుతున్న ఇంజనీరింగ్ పనులు, ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో చర్చలు జరిపారు. భక్తులందరూ కళ్యాణోత్సవాన్ని వీక్షించేలా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. తిరుపతిలోని ప్రసిద్ధ కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం సాయంత్రం ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాలు 10 రోజుల పాటు ఉత్సవ శోభితంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు నుండి 3 రోజుల పాటు ఆలయంలో ఊంజల సేవను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం అర్చకులు శ్రీ చంద్రశేఖర స్వామివారిని శోభాయమానంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను విశేషంగా నిర్వహించారు. శ్రీ సీతారాములు ఉత్సవ సొబగులతో దివ్యంగా దర్శనమిచ్చారు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం సాయం సంధ్యవేళలో శ్రీ సీతారాములకు ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం ఊంజల సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మాఘమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామివారిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం శుభవేళ పండితుల వేదపారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం
వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకిరాములను, లక్ష్మణస్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామశరణం మమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ శ్రీ సీతారాములను సేవించారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ గోదాదేవి అమ్మవారి ఆలయ బాలాలయం మహాసంప్రోక్షణ కార్యక్రమాలు శనివారం ఉదయం ఆగముక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు వైఖానస ఆగముక్తంగా ఈ వైదిక క్రతువులను నిర్వహించనున్నారు. ఇందుకోసం పాదాల మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ముఖమండపంలో 7 హోమగుండాలను ఏర్పాటు చేసి 6 కలశాలను ప్రతిష్ఠించారు. అనంతరం వైఖానస ఆగమ పండితులు పరాంకుశం సీతారామాచార్యులు, ఆలయ అర్చకులు కిరణ్ స్వామి ఆధ్వర్యంలో యాగశాలలో శనివారం సాయంత్రం పుణ్యాహవచనం, విశ్వక్సేన పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, ప్రధాన కలశాలను గర్భాలయానికి తీసుకువెళ్లి స్వామివారి జీవకళాన్యాసం, కుంభ ఆరోపణం, యాగశాలలో కుంభారాధన, విశేష హోమాలను నిర్వహించారు. ఇక శనివారం సందర్భంగా తిరుపతి స్థానికులతో పాటు తిరుమలకు నడిచి వెళ్లే భక్తులు అలిపిరి పాదాల మండపంలో దీపాలు వెలిగించి శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్నారు. తిరుపతిలోని బేరువీధిలో కొలువైన శ్రీ వరదరాజస్వామి శ్రీ తిరుక్కచ్చినంబి ఆలయంలో శ్రీ తిరుక్కచ్చినంబి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవాలలో భాగంగా 4వ రోజైన శనివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఉత్సవమూర్తులను, శ్రీ తిరుక్కచ్చినంబి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఏకాంగి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం, సేవాకాలం, శాతుమర నిర్వహించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా తిరుమల శ్రీవారికి నిర్వహించిన తరహాలో జరుగుతున్నాయని టీటీడీ పాలక మండలి సభ్యురాలు అనుమోలు రంగశ్రీ తెలిపారు. బ్రహ్మోత్సవాలను తిలకించడానికి శనివారం జూబ్లీహిల్స్ స్వామివారి ఆలయానికి విచ్చేసిన ఆమె ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. జూబ్లీహిల్స్లో స్వామివారిని దర్శించుకుంటే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నంత అనుభూతి భక్తులలో కలుగుతోందని అనుమోలు రంగశ్రీ తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈ జూబ్లీహిల్స్ మన టీటీడీ టెంపుల్ నందు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు చాలా వైభవయుతంగా జరుగుతున్నాయి. మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎలా నిర్వహిస్తారో అలా వీరు కూడా ప్రతి ఏటా అన్ని కార్యక్రమాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. అందరూ భక్తులందరూ చాలా మంచిగా అనుకుంటున్నారు. ఇక్కడ తిరుమలకి వెళ్ళి వచ్చినట్లుగానే భావిస్తున్నారు. అందరూ అన్ని కార్యక్రమాలు చాలా బాగా నిర్వహిస్తున్నారు. భక్తులందరూ వారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు అన్నీ చాలా బాగుంటున్నాయి. అలాగే అన్నదానం అలాగే జరుగుతుంది. స్వామివారి కైంకర్యాలు మొత్తము తిరుమలలో ఎలా జరుగుతున్నాయో అలాగే చూస్తున్నాం. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని అందరూ వారి కోరికలు నెరవేరుతున్నాయి. అలాగే ఇక్కడ ఈ పరిసర ప్రాంతం హైదరాబాద్ వాసవులు అందరూ ఇక్కడికి వచ్చి స్వామివారిని వారి కోరికలు నెరవేర్చాలని కోరుకోవచ్చును. తిరుమలకి వెళ్ళినట్లుగానే భావించుకోవచ్చు. అక్కడికి అందరూ కొన్ని కారణాల వలన వెళ్ళలేకపోవచ్చు. ఇక్కడికి మాత్రం అందరికీ ప్రవేశం ఉంది. అందరూ దేవుడి ముందు ఒకటే విధంగా మంచి దేవుడికి వెళ్ళటానికి మంచిగా జరుగుతుంది. ఇక్కడంతా ఎలాంటి అసౌకర్యాలు లేవు, చాలా బాగున్నాయి. అందరూ మెచ్చుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్ పవిత్ర త్రివేణి సంగమ ప్రాంతంలో మహాకుంభమేళ మంగళకరంగా ముగిసింది. జనవరి 13వ తేదీ నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు నిర్వహించిన కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో లక్షలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇక మహాకుంభమేళ ముగింపును పురస్కరించుకుని పవిత్ర త్రివేణి సంగమ ప్రాంతం నుండి సేకరించి తిరుపతికి తీసుకువచ్చిన పుణ్య జలాలను శనివారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద శ్రీవారి కళ్యాణ రథంలో ఉంచి తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి హారతులు సమర్పించారు. అనంతరం టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో ఆనంద్ రాజ్ ఆధ్వర్యంలో అర్చకులు పుణ్య జలాలను భక్తులపై సంప్రోక్షణ చేశారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీ
ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలంలోని శ్రీముఖలింగేశ్వర స్వామివారి ఆలయంలో చక్రతీర్థ స్నానం వైభవపేతంగా జరిగింది. ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాలు ఆఖరి ఘట్టమైన చక్రతీర్థ స్నానంతో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. అర్చకులు పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం స్వామివారిని గుడికి దక్షిణదిగా ఊరేగింపుగా వంశధార నదీ తీరానికి తీసుకొచ్చారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సందడి నడుమ వంశధార నదిలో స్వామివారి చక్రతీర్థ స్నాన ఉత్సవం విశేషంగా జరిగింది. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఎంతో వేడుకగా జరిగిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో శాస్త్రోక్తంగా ముగిశాయి. ఆది దంపతులైన దుర్గా మల్లేశ్వరులకు ఉత్సవాల సందర్భంగా విశేష పూజలు, ఉత్సవాలను నిర్వహించారు. చివరి రోజున ఆలయంలోని అమ్మవారి యాగశాలలో చండీ హోమం జరిపి మహాపూర్ణాహుతి సమర్పించడంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ అహోబిల క్షేత్రం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో శ్రీ అమృతవల్లి అమ్మవారికి స్నపనాభిషేకం జరిగింది. శివరాత్రి ఉత్సవాలు ముగిసిన అనంతరం అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమృతవల్లి అమ్మవారిని వేంచేపు చేసి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకం చేశారు. ఆపై అందంగా అలంకరించిన అమృతవల్లి అమ్మవారికి షోడశోపచారాలతో విశేష హారతులు సమర్పించారు.
పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతున్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ సోమేశ్వర స్వామివారి రథోత్సవం రమణీయంగా జరిగింది. అరటి గెలలు, పుష్పాలతో సంప్రదాయ శోభితంగా తీర్చిదిద్దిన రథంపై శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారిని సుందరంగా కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వందలాది మంది భక్తులు హరహర మహాదేవ స్మరణలు చేస్తుండగా భీమవరం పురవీధులలో సోమేశ్వరుని రథోత్సవం వైభవంగా జరిగింది. రథాన్ని లాగుతూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందభరితులయ్యారు. వరంగల్ నగరంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ఆపై అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి సహస్ర నామార్చన జరిపి నివేదన, హారతులు అందజేశారు. భద్రాచలం పట్టణంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం సందర్భంగా అర్చకులు స్వామివారికి నిత్య షోడశోపచారాలను పూర్తి చేశారు. తర్వాత వర్ణశోభిత పుష్పమాలలు, ఆభరణాలతో పాటు తులసి హారాలతో మంగళప్రదంగా అలంకరించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి ప్రత్యేక అర్చనలు జరిపి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. నెల్లూరు జిల్లా కొడవలూరులోని శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం కనుల పండుగగా జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న శివరాత్రి ఉత్సవాలలో భాగంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో చూడచక్కటి వేదికపై వధూవరులుగా అలంకరించిన శ్రీ కామాక్షిదేవి సమేత నాగేశ్వర స్వామివారిని వెంచేపు చేశారు. ఆపై గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కామాక్షి సమేత నాగేశ్వర స్వామివారి కళ్యాణాన్ని విశేషంగా పూర్తి చేశారు. ప్రసిద్ధ శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో శాస్త్రోక్తంగా పరిసమాప్తమయ్యాయి. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీశైలంలో నవనవోన్మేషంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో చివరి రోజున త్రిశూల స్నానం చేశారు. అనంతరం యాగశాలలో స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. ఆపై గణపతి పూజ, కలశ పూజలు నిర్వహించి మూలమంత్ర హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో ఆండాళ్ తల్లి ఊంజల సేవ వేడుకగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు చక్కని తల్లి శ్రీ ఆండాళ్ అమ్మను సర్వాభరణాలు, సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆపై పల్లకిపై అమ్మవారిని కొలువు తీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. తర్వాత అమ్మవారిని ఊయలలో వేంచేపు చేసి భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. ఇక యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో మార్చి 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో బ్రహ్మోత్సవాల ప్రచారాన్ని నిర్వహిస్తూ అఖండ జ్యోతి యాత్రను చేపట్టారు. ఈ యాత్రకు భక్తుల నుండి విశేష స్పందన లభించింది. ఖమ్మంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజలు వేడుకగా నిర్వహించారు. శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారికి విశేష అర్చనాది పూజలు నిర్వహించారు. ఆపై పుష్పాలు, ఆభరణాలతో స్వామివారికి అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి నిర్వహించి నివేదన, హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని ప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా మడనూరు గ్రామంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో రథోత్సవం కనుల పండుగగా జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భాజా భజంత్రీల నడుమ రథోత్సవం వేడుకగా జరిగింది. భక్తులు రథాన్ని లాగుతూ స్వామివారిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు.
అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి అశ్వవాహన సేవను జరిపారు. మూలమూర్తులకు నిత్యారాధనలు పూర్తి చేసిన అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి అశ్వవాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అనంతపురం పురవీధులలో స్వామివారి అశ్వవాహన సేవ శోభాయమానంగా జరిగింది. భక్తులు ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ అశ్వవాహనంపై కాశీ విశ్వేశ్వరుని సేవించారు. విజయవాడ నగరం వించిపేటలో కొలువైన శ్రీ కోదండరామాలయ వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీ సీతారాములకు అభిషేకం జరిగింది. శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద